రైట్. స్టార్ట్ చేయి. సార్ అమ్మా మొదలు పెట్టండి సార్. చిన్న ప్రార్థనతో మొదలు పెడతాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోక తండ్రి, నన్ను ఈ రోజు వరకు నాకు నాయన జీవం ఇచ్చినైనా సజీవుడిగా చేసినైనా ఈ భూమి మీద నాయన ఏ ఆటంకాలు ఉన్నా, ఎన్ని రోగాలు, ఎన్ని జబ్బులు, ఎన్ని శోధనలు పడినప్పుడు కూడా నన్ను నాయన వాటిలన్నిటి నుంచి నాకు జైవించేది తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. నీ బిడ్డగా అంగీకరించినావని నమ్ముతున్నాం ప్రభా. నాయన నీ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి. నీ బిడ్డగా నాయన నీ ఇష్టం నాయన. మరి నీ బిడ్డలతో కలుపుకొని ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాయన. బిడ్డలతో ఒకసారి కల్పించావు తండ్రి. నీకు స్తోత్రం. మరొకసారి అడుగుతున్నాను ప్రభా, ఈ బిడ్డలందరూ కూడా నా గృహంలోకి వచ్చి ఒక రోజంతా కూడా నిన్ను ఆరాధించుకుంటూ నేను గణపరుచుకుని నాయన ప్రార్థనలో ఏకీభవించటట్టే సహాయం చేయనైనా ఆ రోజు నాకు ఈ తండ్రి. నీకు స్తోత్రం. నేను మాట్లాడి 4 మాటలు కూడా నేను బిడ్డలందరూ కూడా అర్థవంతంగా చెయ్యి తండ్రి. నేను ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో కూడా నాయన నా నాలుగు మీద కొంచెం నాయన. నేను నాయన జ్ఞానం లేని వాడినైనా ఆయన వాక్యంలో నాకు నీ తోడు ఉంటే నాయన బిడ్డల పొంది నేను మాట్లాడదు. అటువంటి శక్తిని నాకు ఇమ్మని మా ప్రభును రక్షకుడు క్రీస్తు నామం బట్టి బ్రతులాడి అమ్మా చెప్పండి. స్టార్ట్ చేస్తున్నానమ్మా 4 మాటలు చెప్పండి. బిడ్డలందరికీ మరొకసారి క్రీస్తు నామంలో వందనాలు చెప్పుకుంటూ, మరి నాకు తెలుసు అంటే నేను మీకు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కొంత దానిలో ఒక భాగం, ఒక ఇటుక లాంటి వాడిని. మీరంతా ఒక పెద్ద దేవుని యొక్క చర్చ అయితే దానిలో ఒక చిన్న ఇటుక అన్నమాట నేను. అటువంటి దేవుడు నాకు అది కూడా ఈ అవకాశం ఇచ్చాడు. కొన్ని మాటలమ్మా నాకు కొన్ని రెఫరెన్సెస్ ఇవ్వను, టైం వేస్ట్. కొన్ని తెలుసున్న మాటల గురించే 2 మాటలు మాట్లాడాలనుకున్నాను ఇవాళ. ఒకటి, ఈ వాక్యంలో నేను చదువుకున్న దానిలో ఏముందంటే, హూ ఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఏ న్యూ క్రియేషన్ అని చదువుకున్నాను అన్నమాట. హూ ఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ న్యూ క్రియేషన్. యేసులో ఉన్న వాళ్ళు నూతన సృష్టి అని బైబిల్ చెప్పబడుతుంది. ఏమంతే కదా నాన్న, పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ తప్పులుంటే ఏమనుకోకండి. నూతన సృష్టి అంట ఒకటి. దాంట్లో అది రోమన్స్ రాసిన పత్రికలో మన పౌలు గారు చెప్పబడింది. ఇంకొక విషయంకి వస్తే, హూఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్ విల్ నాట్ పెరిష్, దే గెట్ ఎటర్నల్ లైఫ్ అని ఇంగ్లీష్లో చెప్పబడింది. ఎవరైతే దేవుని యందు యేసుక్రీస్తు యందు ఉంటున్నారో వాళ్ళు నశింపక నిత్య జీవమును పొందును అని 2 వాక్యాలు దాకా ఇవాళ ప్రేరేపణ వచ్చింది. వాటి గురించి కొంచెం ఆలోచించారు నిజంగానే. ఎస్, మరి ఈ 2 అన్నది కూడా చాలా ముఖ్యమైనది. న్యూ క్రియేషన్ అంటే మళ్ళీ మనం చచ్చిపోయి మన తల్లి గర్భంలో మళ్ళా అనాటం చెప్పాలి మా శిశురాలకి, మళ్ళీ 9 నెలలు ఎంబ్రియాలజీ డెవలప్ అయ్యి మళ్ళీ పుట్టడం కాదు ఇక్కడ. న్యూ క్రియేషన్ అంటే పాతవి గతించిపోయింది, పాతవి చనిపోయినట్టు అనమాట. మన జీవితంలో ఉన్న పాతవన్నీ కూడా చనిపోయి నూతన జీవితం రావటమే న్యూ క్రియేషన్ అని నాకు అర్థమైంది. అది దేవుని దగ్గరికి, యేసు దగ్గరికి వచ్చామంటే న్యూ క్రియేషన్. మరి అంతకుముందు ఉన్నటువంటి పాతది ఏమైంది? చనిపోయింది. చచ్చిపోతేనే మనం నూతన రాగలం. ఈ లోకంలో మనం మామూలుగా ఈ లోకాచారంగా లోకంలో జీవిస్తున్నాం. లోకంలో ఉన్న అన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం, వాటిని చేస్తూనే ఉంటాం, వాటి వల్ల దెబ్బలు తింటూనే ఉంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం మనం. అయినప్పటికీ అవన్నీ పోవాలంటే అవి పోతేనే కానీ మనం నూతన సృష్టి కాము. నూతన సృష్టి అయితేనే కానీ పరలోక రాజ్యం వారసులు అవ్వం అని చెప్పబడుతుంది ఆ వాక్యం నాకు తెలిసినంత వరకు. తర్వాత ఇంకొక వాక్యం ఏంటి ఏమన్నానమ్మా, దేవుని ఎవరైతే యేసుక్రీస్తులో హూఎవర్ ఇన్ ది జీసస్ విల్ నాట్ పెరిష్ అవరు అంటే నశించిపోరు. నశించిపోక మరి ఏమవుతారు? ఎటర్నల్ లైఫ్ వస్తుందంట మనకి. దేవుడు ఎంత గొప్ప వాక్యాలు 2 ఇచ్చాడమ్మా.
అది అసలు ఆ రెండిట్లతోటే మనం పట్టుకుని పోవాలి విశ్వాసంతో. దీనికి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ కావాలి. ఆ విశ్వాసం లేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, చాలా కాలం దేవునికి మొదట్లో దేవునికి దగ్గర బాగానే ఉన్నాను. దేవుడు అంటే నమ్మకం చిన్నప్పుడు. ఇక అప్పుడు ఎందుకంటే కష్టాలు ఉన్నాను, పస్తులు ఉన్నాను, బాధపడుతున్నాను. నా దేవుడు నా హెల్పర్ దేవుడు అని రాసుకున్నాను. ప్రతి పరీక్షలో కూడా జీసస్ ఈజ్ మై హెల్పర్ అని రాసుకున్నాడండి. తర్వాత నేను మెడిసిన్ సీట్ వచ్చి కర్నూలు వచ్చిన తర్వాత తిండి ఎక్కువైంది. బాగా హాస్టల్లో బాగా ముక్కలు పెట్టేవారు. వారం అంతా పెట్టేవారు, శనివారం తప్ప. దేవుడిని విశ్వసించి కమ్యూనిస్టులోకి వెళ్ళాను. కమ్యూనిజంలోకి చేరిపోయాను. కమ్యూనిస్టులో చేరిపోయి దేవుడు లేడు, ఇదంతా అబద్ధం అని ఒక నిర్ణయానికి వచ్చేసాను ఇక. ఎందుకంటే ఈ లోకాచారంగా చూసినప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఈ సైతానుగాడు నన్ను బాగా బలపరుచుకున్నాడు. ఏంటి ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు కూడా దేవుడు చూస్తూనే ఉంటాడా? ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, దొంగలు జరుగుతున్నాయి, మర్డర్స్ అన్యాయంగా ఇన్నోసెంట్ పర్సన్స్ కూడా చంపుతున్నప్పుడు కూడా దేవుడు చూస్తూనే ఉంటున్నాడే. ఇదేం దేవుడు? అన్యాయంగా అమాయకుల్ని రోడ్ల మీద అక్కడ తీసుకెళ్లి పాడు చేసి రేపులు చేస్తుంటే చూస్తూనే ఉంటాడా? ఇది దేవుడా? ఎక్కడున్నాడు ఈయన? ఇది న్యాయమే లేదు, ఇది అన్నీ అబద్ధాలే అని అసలు మేడం ఎంతకు చెప్పింది నాకు, ప్రతిపక్షం మేడం. అది బైబిల్ కానీ దేవుని యొక్క పటవ ఉన్నా కూడా పడేసేసి ఉండొచ్చు ఇంటికి. అప్పుడు విర్రవీగిపోయినప్పుడు సందర్భంలో దేవుడు మొత్తాడు, అన్నీ అయిపోయినాయి. దానికి తగిన వాక్యం కూడా పాస్టర్ గారికి గుర్తు చేస్తున్నా. గాడ్ డిసిప్లైన్డ్ మీ గ్రేట్లీ, గాడ్ డిసిప్లైన్డ్ మీ గ్రేట్లీ, బట్ హీ డిడ్ నాట్ గివ్ మీ ఓవర్ టు డెత్ అని వాక్యం ఉందండి. ఎవరు కీర్తన గ్రంథంలో ఉన్నది అది. నన్ను చాలా డిసిప్లిన్గా నన్ను దేవుడు డిసిప్లైన్ చేశాడట. గద్దించి నాకు ఏమి చేయాలో నాకు తగిన నాకు ఉన్నటువంటి ఆ పొగర్లకి ఆ దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి పనులకి ఖచ్చితంగా ఆయన శిక్షించాడు. శిక్షించాడు తండ్రి. కానీ నా చావు కోరలేదు. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క ప్రేమ. తండ్రి తన బిడ్డని దారిలో పెట్టడానికి డిసిప్లిన్ చేస్తాడు. బెత్తం పెట్టుకోవాలి. బెత్తం పట్టనటువంటి తండ్రి నిజమైన తండ్రి కాదు. బెత్తం పెట్టాలి. పెడితేనే కదా మనకు పరలోక రాజ్యం వస్తుందని వాక్యం చెప్తుంది. కాబట్టి నా తండ్రి నన్ను చిన్నప్పుడు నుంచి ఉన్న తండ్రి నేనైతే ఎప్పుడైతే వదిలేసానో ఆయన నన్ను వదలలే. డిసిప్లైన్గా, గ్రేట్లీ డిసిప్లైన్డ్, చాలా కష్టంగా నన్ను డిసిప్లైన్ చేశాడు. కానీ నన్ను కంటెంప్ట్కి ఇవ్వలేదని వాక్యం వస్తుంది. హీ డిడ్ నాట్ గివ్ ఓవర్ టు డెత్ ఆర్ కండెమ్నేషన్. కండెమ్నేషన్ అవ్వకోకుండా నా దేవుడు బ్రతికిచ్చాడమ్మా. నాకెంత అదృష్టం చూడు. నా దేవుడు నన్ను వదలలే. నేను వదలను, వెడబాయనన్నాడు నా దేవుడు. అది నా జీవితంలో నెరవేరేది. ఇది నేను ముఖ్యంగా చెప్పుకుంటున్నాను. ఈ రెండు మాటల గురించి చెప్తున్నానండి. దేవుని యందు ఉంటే ఏంటమ్మా మనకి ఏమొస్తుందట? న్యూ క్రియేషన్. తర్వాత ఆయనలో ఉంటే మనకి ఎటర్నల్ లైఫ్ అంట. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. నేను అనుకుంటున్నాను, మేడం గారు వింటున్నారు అందరూ? వింటున్నాం. వినండి రా, వినండి నాన్న. ఏదో కొద్దిగా నాకు తెలుసున్న కొన్ని చెప్తున్నా, నాకు ఐడియా. ఈ రెండు విషయాల మీద నేను చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాను మనసులో. ఏం తండ్రి, నీలో ఉన్నాం మేమంతా, అందరం చర్చిలకు వెళ్తున్నాం, చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం. ఒకళ్ళు మద్యం బానేసిన మమ్మల్ని మళ్ళీ మాకు తగిన శిక్షలు ఇచ్చిన మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ చేసుకుంటున్నాం. మాకు ఇదే పని, నీకు ఇదే పని తండ్రి. మరి క్రిస్టియన్ అన్న వాళ్ళందరూ కూడా చర్చిలోకి వెళ్ళే వాళ్ళందరూ మరి ఈ న్యూ క్రియేషనేనా, అవుతారా అనే ప్రశ్న నాకు చాలాసార్లు వస్తుంది. ఇప్పుడు కూడా ఉంది. అదే అయిపోలే ఆన్సర్. మరి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళతారా అది దేవుడు రారు అని బైబిల్లో కూడా చెప్పబడుతుంది. దేవుడే చెప్పాడు. ఏమన్నమ్మా వాక్యం ఏం చెప్తుంది? ప్రభువా అని నన్ను పిలిచివారు ఎవరు వెళ్ళరు. క్వశ్చనే లేదు. ఇది పెద్ద అసలు ఎవరైనా ఏమనుకోకుండా, ఎందుకంటే నేను బైబిల్లో ఉన్నదే నేను అర్థం చేసుకున్నాను. వెళ్ళాం. నేను వెళ్తానో లేదో నాకే తెలీదు. మరి ఆయన చిత్తం అది. ఆయన కృప చూపిస్తేనే తప్ప వెళ్ళము. అది వాస్తవం. ప్రభువా నేను నీ ప్రార్థన చేయలేదా? మేడం గారు జూబులో ఇస్తే నేను చేయలేదా? అక్కడ చేయలేదా? నలుగురు వస్తే అన్నం పెట్టలేదా తండ్రి? నేను ఏమైనా అంటే
నువ్వెవరో పో బాబు నాకు తెలియదు నాయనా అంటాడంట. కాబట్టి ఆయన బిడ్డగా మనం రావాలంటే ఒక్క క్రిస్టియన్గా చర్చిలోకి వెళితేనే కాదురా, నాకు తెలిసినంత వరకు ఇది అబద్ధం. మరి ఏంటి అంటే మనము చనిపోవాలి ఫస్ట్. చనిపోవటం అంటే మనం చచ్చిపోవటం కదమ్మా, పూర్తిగా చచ్చిపోవటం కదా. మన పాపాల్లో, మన దోషాల్లో, మన అపరాధాలన్నీ కూడా మనం చనిపోవాలి. అవన్నీ వదిలేసి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే దెన్ ఓన్లీ విల్ బి ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అప్పుడే మనం ఆయన యొక్క బిడ్డలు అవుతాం అంటాడు. న్యూ క్రియేషన్. ఇక పాతవన్నీ గతించిపోయి, ఈ పాతవన్నీ అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అందరికీ తెలుసు. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం, లోకాచారంగా ఉన్నాం, లోక జీవిస్తున్నాం. మన ప్రక్కనే ఉంటున్నాయి, మన ప్రక్కనే ఉంటాడు సైతాను, మన ప్రక్కనే ఉన్నాయి ఆ సైతాను బిడ్డలు. వీళ్ళందరూ కూడా చూసి మనము ఈజీగా స్టెప్ట్ అయిపోతాం. ఈజీగా ఆ యొక్క పద్ధతులు అవలంబించిన వాళ్ళమే చాలా వరకు. అందరూను సాధ్యమంత వరకు. ఏ మనిషి కూడా బైబిల్లో చెప్పబడుతుంది, నేను చెప్పేది కాదు. ఈ లోకంలో ఎవరును ఒకడును నీతిమంతుడు లేడు అని ప్రశ్నిస్తారు. అంటే నీతిమంతుడు ఒకడు లేకపోతే నాకు అది డౌట్ వచ్చి, ఇంకెక్కడ ఉంది నాయన, మేము ఎప్పుడు వస్తాం ఇంకా పరలోకానికి, ఇక నువ్వు ఒక్కడు అక్కడే ఉంటాం, మేము ఎంత ఇక్కడే ఉంటాం అన్నట్టుగా అనిపించింది. ఎస్, కరెక్టే, ఒకడును నీతిమంతుడు లేడు. మరి నీతిమంతుడు లేకపోతే పరలోకం అలాగే ఖాళీగా ఉంటే ఎట్లా? ఎలా ఉంది? దానికి ఒక మందు ఉంది. అదే ఇది నాకు వాక్యం లేదో కొంత చెప్తాను. ఆ మెడిసిన్ నేను కనిపెట్టింది కదా, డాక్టర్ గారి లాగా ఒక మెడిసిన్ కనిపెట్టానండి నేను. ఐడియా చెప్తాను మీకు. ఎస్, ఉంది. నీతిమంతుడు లేడు. నేనే నీతిమంతుడు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడికి ఒక వాక్యం ఉంది. ఆయనంతా అలా చెప్పుకున్నాడు అబద్ధకోరుడు. ఈజ్ ఎ లయర్ హూఎవర్ సేస్ దట్ హీజ్ ఓన్లీ రైటియస్ మ్యాన్. నేను నీతిమంతుణ్ణి అని చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి, డంబాలు. ఈ డంబగట్టులంతా కూడా అబద్ధకోరులు. ఈ అబద్ధకోరులు ఎవరు? హూ ఆర్ దే? ఎక్కడి నుంచి వచ్చారు? దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ డెవిల్. ఇది దేవుని బిడ్డలు కాదు వీళ్ళు. అబద్ధకోరులంతా కూడా దెయ్యము బిడ్డలేని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మనం అందరము పాపాలు చేసే ఉన్నాం ఏదో రేంజ్లో. వ్యభిచారం ఒకటే పాపం కాదు, జాగ్రత్తమే కాదు, త్రాగుబోతులే కాదు, మర్డర్లే కాదు, అబద్ధాలు ఆడటం పాపమే, ద్వేషము, పగ, జబ్బ, అసూయ ఒకటా రెండా? డంభం, డబ్బులున్నోడికి డంభం, అహంకారము, ఇవన్నీ ఇవన్నీ అయ్యానండి. ఈగో, ఎన్ని పాపాలు ఉన్నాయంటే ఒక లిస్ట్ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు చెప్పాలి, టైం కూడా ఉండదు, మీ అందరికీ తెలుస్తుంది. వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. కులంలో సబ్ కులము, సబ్ గ్రూప్స్ పాపం కాదు, చాలా పాపం. మనం అంతా దేవుని బిడ్డలమే కదా. మళ్ళీ మనలో సబ్ ఏంటి, మనలో గ్రూపులు ఏంటి, మనలో చర్చలు విభజించుకోవటం ఏంటి? ఇది తప్పే నా ఉద్దేశంలో. ఇవన్నీ ఉన్నవాళ్ళము దేవుని రాజ్యంలోకి ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళగలం? వెళ్తాక ప్రయత్నం చేస్తాం. కానీ భగవంతుడు ఏమంటాడంటే, విశ్వసించి ఒక మందు తీసుకొచ్చాడు ఆయన. మొన్నే డిసెంబర్ 25వ తారీఖుని మందు తీసుకొచ్చాడు మన దేవుడు. ఆ మందు పేరు మీ అందరికీ తెలుసు. ఆ మందు జీవ మరణాలను కూడా మనకు కలిగి చేస్తుందంట. అంటే ఒక జీవం ఇస్తుంది, మరణాన్ని ఇస్తుందంట. మరణం ఎక్కడిస్తుంది? ఆ మందు మన పాప రోగాల నుంచి చంపేస్తుంది మనల్ని. పాపాల నుంచి మనం చంపి పడేస్తుంది ఆ మందు. అదే మందు మళ్ళీ జీవాన్ని ఇస్తుందంట. జీవ మరణాన్ని ఇచ్చే మందు అదేంటి మీ అందరికీ తెలుసు. ఏదో డాక్టర్లు కనిపెట్టి మందు కాదు. డాక్టర్ గారు ఒక మందు కనిపెడతారు, మన అవయవంలో ఒక పని చేస్తుంది ఒక మందు. అది బాగు చేయటమో లేకపోతే టిష్యూని అంతా నాశనం చేయటమో ఒక మందు ఉంటుంది. అదే మందు అటు పాడు చేసి అటు బాగు చేయొద్దు, ఏదో ఒక పని మాత్రమే చేస్తుంది. ఒక మందు మనం ఇచ్చినప్పుడు రియాక్షన్ వస్తే ఇంకో మందు యాంటీడోట్గా మనం ఇస్తాం, యాంటీ రియాక్షన్ జరగటానికి. కానీ మన దేవుడు ఒకే మందు తెచ్చాడమ్మా. దేవుడికి స్తోత్రం, ఎంత గొప్ప దేవుడమ్మా. ఆ మందు ఏంటి? మొన్నే వచ్చాడు లోకరక్షకుడు, వచ్చి మన కోసం మరి ప్రాణాలు అర్పించి మందుని ఇచ్చాడు. అదే రక్తము, యేసయ్య రక్తము, పవిత్రమైన రక్తము, శుద్ధమైన రక్తము, ఇన్నోసెంట్ బ్లడ్. అది ఇది మందు మనకి. ఇదే మందు నమ్ముకున్న వాళ్ళు మన విశ్వాసం ఉంటే, నిజంగా మనం విశ్వాసం ఉండి అంటే మనం చేసిన పాపాలు ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ మందుతోటి మన పాత జీవితాన్ని చంపి పడేస్తుంది. ఆ మందు తీసి అవతల పడేస్తుంది. అదే మరి అదే మందు
మన పాపాల తర్వాత రోగాలకి పాప రోగాలకి ఆ మందు విరిగిడిచ్చిన తర్వాత ఇక మనలో పాపం ఉండదు అని వాక్యం చెప్తుంది. లేనప్పుడు ఇదే మందు మనల్ని రక్షించుకుంటుందంట. ఇదే మందు మనల్ని నూతన జీవితం ఇస్తుందని నేను భావించుకున్నాను. అంత గొప్ప మందు కలిగినటువంటి బిడ్డలోనైనా మనం చాలా మంది దాన్ని అంగీకరించలేకపోతున్నాం. అంగీకరించినా కూడా కంప్లీట్గా 100% వెళ్ళలేకపోతున్నాం. చాలా వరకు వెళ్ళలేకపోతున్నాం. ఎన్నెన్నో ఉన్నాయి దేవునికి వ్యతిరేకం, అన్ని కంప్లీట్గా చేసిన వాళ్ళు. నాకైతే నేనైతే కాదు, ముందు తర్వాత వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏదేదో చిన్న లోపాలు పెడుతూనే ఉంటాడు. దేవుడు ఎక్కడుంటే దేవుడు ఉన్న కాడే వాడు వస్తున్నాడు. ఎక్కడుంటాడా దేవుడు, ఏ బిడ్డ దగ్గరికి వెళ్తాడో ఆ బిడ్డ దగ్గరికే వాడు వస్తాడు, సైతాను. కాబట్టి ఇటువంటి లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ మెడిసిన్ మనకు అవసరం. ఇది చాలా అవసరం అమ్మా. ఈ మెడిసిన్ కోసం మనం ఇవన్నిటిని జయించుకుని వెళ్ళాలని వాక్యం నాకు ఇవాళ ప్రేరేపణ వచ్చింది. చెయ్యాలి, చేస్తూనే ఉంటాం. ఇది ప్రాసెస్. ఇవాళ ఒక రోజుతో అయింది కాదు, ఒక రోజుతో అయింది కాదు, ఒక గంటతో కాదు, ఒక సంవత్సరంతో కాదు. ప్రతిరోజు కూడా వాక్యం చెప్పుకుంటుంది, బీ స్ట్రాంగ్ అండ్ బీ అవేర్. అవేర్ అంటే నువ్వు జాగ్రత్తగా పడండి అంటాడు. ప్రతిరోజునంటది, ఏ రోజు అని కాదు. ఈ గంటలో ఇలాగుంటుంది మన మానవ మైండ్. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. తర్వాత ఏం మాట్లాడతాం మన మెదడులో ఉన్న నరాలు తెలియదు. ఈ నరాలు ఒకటైతే కదా న్యూరాన్స్. మా శిష్యురాలు చెప్తాను, 10⁴ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి మన బ్రెయిన్లో. ఒక్క న్యూరాన్ మంచిగా మాట్లాడితే 100 న్యూరాన్ల అబద్ధాలు అడ్డంగా వస్తున్నట్టాయి అన్నాడు. ఇది మానవ యొక్క సహజం. ది ఎర్రర్ ఈజ్ ది కామన్ ఫర్ హ్యూమన్స్ అంటాడు ఇంగ్లీష్లో. ఎర్రర్ ఈజ్ ది కామన్ ఫర్ హ్యూమన్స్ అంటే మనిషికి తప్పు చేయుట సహజము. ఆ సహజం అది మనకి. అది కూడా చేయలేకపోతే మనం దేవుళ్ళు అయిపోతాం. ఇక మనం ఆగలేము ఇక భూమి మీద. మనమే దేవుళ్ళని చేస్తాం. అన్యులు తయారు చేసేస్తున్నారు కదా దేవుళ్ళనే. వీళ్ళే దేవుళ్ళు తయారు చేసేస్తున్నారు. ఇక ఎంత గొప్పవాళ్ళో వీళ్ళు, దేవుడి కన్నా గొప్పవాళ్ళు వీళ్ళు. కానీ అది తప్పు. కాబట్టి మనకి కావలసిన మెడిసిన్ కోసం వెళ్ళాలంటే ఇది నూతన జన్మ కావాలి. రెండోదమ్మా, మనకి ఎటర్నల్ లైఫ్ కావాలంటే మన క్రిస్టియన్ అందరికీ ఇవ్వడం ఇది అబద్ధం. మరి ఆయన దగ్గరికి స్వచ్ఛంగా మనం ప్రతిరోజు అవేక్ వెళ్తూనే ఉండాలి. నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో యాజ్ ఏ డాక్టర్గా నేను అన్నీ చూశాను, అన్ని తప్పులు చేశాను, ఒప్పులు చేశాను, అన్నీ చేసుకుంటూ వచ్చాను. దానికి తగినటువంటి శిక్షలు అనిపించుకున్నాను. ఇప్పుడు శిక్షల నుంచి విముక్తిలో ఉన్నాను. ఇప్పుడు పొజిషన్ నాకు బెయిల్ వచ్చేసింది, దేవుడి దగ్గర బెయిల్ వచ్చేసి హ్యాపీగా ఉన్నా. అమ్మా, ఇది నా అనుభవంలో ఉన్నటువంటి నా యొక్క చరిత్ర గురించి కూడా మరి చెప్పుకోవాలి. రోజును రేపు ఏం మాట్లాడదో నా మెదడు నాకైతే తెలియదు. ఇది ఎలా చెప్తున్నానంటే, ఏంటంటే మీకు బుద్ధి లేదు ఈ మాట్లాడుతున్నా అనవచ్చు. బుద్ధి కాదు, నాకు కాదు, పౌలు గారే చెప్పారు. అమ్మ శిష్యురాలు, పౌలు గారే ఒక మాట చెప్తున్నాడు, నేను చేయకూడదన్న పని నేను చేసేస్తున్నానంట. ఓ నాయన, ఇదేంటో ఆయన పాప అనుకుంటాడా, చీచి నేను అసలు ఈ మాట మాట్లాడకూడదు, నేను ఈ తలంపై చదువుకోకూడదు అనేది ఆయన తెల్లారి చేసేస్తాడంట. నేనేదో మంచి చేయాలనుకుంటూ అనుకుంటాడంట, అది చేయలేకపోతాడంట. ఇదేంటి కాంట్రరీ? ఎస్ ఇదేనమ్మా మన న్యూరాన్స్, మన నాడీ మండలంలో ఘర్షణ ఇది జరుగుతుంది. ప్రతి మానవుడికి ఉంటుంది. ఆయనకే ఉంది, మరి మనకే ఉంది. ఇది జాగ్రత్త. దీనికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మమ్మో నేను మాట్లాడకూడదు బూతులు అంటాను. రేపు పొద్దుటే తెల్లదానికి మాట్లాడేస్తాను, కోపం వస్తే మాట్లాడేస్తాను. నాకైతే చిన్నప్పటి నుంచి బూతులు వచ్చు, ఎందుకంటే పల్లెటూరులో పుట్టాను కదమ్మా. నాకు దానిలో పుట్టాను, సంస్కారం అది తెలుసు. నాతోటి ఎవడు మాట్లాడాడు బూతుల్లోనూ ఎనాటమీలో కూడా ఫస్ట్ నేను ఎనాటమీ ఎంత బాగా చెప్తానో. కోపం వస్తే బూతులు మాట్లాడకూడదు, అది తెలుసు నాకు. కోపం వస్తే మాట్లాడదు. కోపం వస్తే మాట్లాడమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. అయినప్పటికీ ఇదిగో పౌలు గారి సిద్ధాంతం గుర్తుకొచ్చేస్తుంది. అనుకుంటాను బూతులు మాట్లాడేది, కోపం తట్టుకోలేక పచ్చి బూతులు తిట్టేస్తానమ్మా. ఇప్పుడు కూడా తట్టుకోలేను, అది తప్పు. మరి రోజు కూడా మనం మారు పొందాలని చెప్తున్నాడు. మరి దీనికి కారణం ఎవరో, ఎందుకు ఈ పనులు చేస్తాడంటే మనలో ఉన్న సాతానే, దురాత్మే ఆ విధంగా మనం చేస్తూ ఉంటది. కాబట్టి ప్రతిరోజు వాడితో యుద్ధం చేయాల్సిందే, మనం నెగ్గాల్సిందే, జయాలు పొందాల్సిందే.
వాడిని నెగ్గాలంటే మనకి దేవుని యొక్క శక్తి అవసరం. ఇవన్నీ జరగకపోతేనైనా ఇప్పుడు ఈ సంవత్సరం నీకు పరీక్ష పెడతాను, నువ్వు పరీక్షలో పాస్ అయితేనే కదా నెక్స్ట్ కేలు ఇది 5వ తరగతి పాస్ అయితేనే కదా 6కు పంపింది. 10వ తరగతి పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్తాం. మరి పాస్ అవ్వాలంట. ఇక మన జీవితం అంతా పాస్ అవుతూనే ఉండాలంట. చూడండి ఎక్కడికి వెళ్ళకూడదు నానా. ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ వెనక్కి రాలేము కదా 5వ తరగతికి, చచ్చినా రాకూడదు. ఆ పరీక్షల్లో కూడా పాస్ అవ్వాలి. అంటే క్రిస్టియన్ అనే లైఫ్కి రోజు పరీక్షలే. నాకు తెలిసినంత నా అనుభవంలో అమ్మా, అందరి గురించి నేను మాట్లాడతలేదు, నాకు తెలిసినంత వరకు రోజు పరీక్షలే పెడతారు. ఇక మా మేడం గారు అయితే రోజు చేపలు పెడతా ఉంటారు నాకు, ఆ ముళ్ళు తీసుకుని తినాలి నేను. విజయలక్ష్మి గారు అయితే రోజు చేపలు కొట్టడం, మీరు వచ్చినప్పుడు ముందే చెప్పండి, చేపలు తెప్పిస్తా, శుభ్రంగా చికెన్ చేపలు వండించుకుని తిందాం దేవుడు అందరూ కలిసి హ్యాపీగా. అమ్మా ఇది ఈ విధంగా మనం వెళ్ళినప్పుడే మనము ఈ నిత్య జీవం పొందటం అన్నా న్యూ క్రియేషన్ అన్నా జరుగుద్ది. లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాక, బాబు నేను కర్నూలులోంచి వచ్చాను, 200 మందికి పేదవాళ్ళకి పెట్టాను, దుప్పట్లు ఇచ్చాను సార్, పెద్దగా వెలుతులు పెట్టాను సార్ అంటే, బాబు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. నాయన నువ్వు ఏ కర్నూలులో ఉన్నావో ఎక్కడున్నావో, నాన్న ఏం సార్ ఏం తండ్రి, నీ నామం నీ గురించి బాగా చెప్పేశాను కదా, అందరికి చెప్పేశాను కదా అంటానంట. అంటే నాయన చదువుకుని నాకు తెలియదు బాబు, నేను ఎప్పుడైనా చూసానంట. ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదండి, 10 వర్జిన్స్ ఉన్నారు కదా, 10 మంది కన్యకులు, 5 మంది ఏమో తెలుగుగలవాళ్ళు, 5 మంది ఏమో ఫూల్స్ ఉన్నారు. హాఫ్ ఎప్పుడు ఉంటారు ఇట్లా భూమి మీద. ఈ తెలుగుగలవాళ్ళేమో పెండ్లి కుమారు వచ్చేదాకా ఓపిక పట్టి తైలం పెట్టుకుని వాళ్ళు అది పెట్టుకెళ్ళారు. ఈ 5 మంది ఫూల్స్ వీళ్ళకి ఏం తెలియదు, ఏదో వెళ్తున్నాం చర్చికి వెళ్ళినట్టు వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి పెండ్లి కుమారుడి కోసం. అప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, ఇదే మాట అన్నాడు, అమ్మా మీరెవరో నాకు తెలియదమ్మా, డోరు షట్ ద డోర్, ఆల్రెడీ మూసివేయబడింది, డోరు మూసివేయబడింది, మీరెవరో నాకు తెలీదు, వెళ్ళిపోమంటాడు. కాబట్టి నేను ముఖ్యంగా మన బిడ్డలకి, దేవుని బిడ్డలు అనబడే వాళ్ళందరి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రతిరోజు కూడా అవేర్నెస్ ఉండాలి. అమ్మా మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. రోజు పరీక్షే. ఈ ఎగ్జామ్స్ ఎన్ని పెడితే అంత మంచిది మనకి. దేవుడు ఎన్ని పరీక్ష పెడితే అంత పాస్ అయిపోతూ ఉండాలి, పాస్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇది మరి గ్రహించమని బిడ్డలందరికీ హెచ్చరికగా, చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా యూత్లో ఉన్నటువంటి బిడ్డలకి శోధనలు ఎక్కువ ఉంటాయి. ఈ శోధనలు జయించుకుంటేనే కదా మీరు దేవుడి బిడ్డలు. ఇది ఖచ్చితంగా జయించాలంటే మన శక్తి కూడా చాలదంట. బైబిల్లో చెప్తున్నారు, మనం పెద్ద పెద్ద పలాతులు, పెద్ద బలంగా ఉన్నాం, వారానికి 3 సార్లు ముక్కలు తింటున్నాం, బలం ఉందాం అనుకోద్దండి. ఏ బలం పనిచేయదు మనకి, మన సొంత శక్తి పనికిరాదు. మరి దేవుని శక్తి కావాలి. ఆయన ఆత్మ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే మన యుద్ధము ఈజీ అయిపోతుంది. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి రప్పించడానికి మనము పరీక్షలు పాస్ అవుతూ ఉండాలంతే, తప్పదు. బంగారాన్ని నలగగొట్టినట్టు నలగబడతాం మనం. బంగారం ముత్యంలోంచి తీసుకురావాలంటే అది ఎన్ని గొడవలు చేస్తారు అమ్మా. బంగారం మనం చేతులకి ముక్కులు కాళ్ళకి పెట్టేసుకుంటాం కదా, జాగ్రత్త. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతో కష్టపడి అన్ని సుత్తులతో కొట్టించుకుని తర్వాత అగ్నిలో వేయబడి కాల్చబడి ఇవన్నీ చేయగా మన ముక్కుకు వచ్చింది. అంత ఈజీగా రాలేదు భూమిలోంచి. అదే విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన బైబిల్లో కూడా ఉన్నాయి అవి. ఆ విధంగా మనం కొట్టబడి అవి చేసి ఈ బాధలు పెట్టి అవి బాధ పెడితే లాస్ట్కి మనం పరీక్ష పాస్ అవుతాం, నెక్స్ట్ ఇయర్కి వెళ్తాం ప్రమోషన్లో. అది మానవ యొక్క జీవితం. అది ఈ విధంగా మనం బిడ్డలు మరీ ముఖ్యంగా నాకు చూస్తున్నాను కాబట్టి స్టూడెంట్స్ తోటి నాకు ఎక్కువగా పరిచయాలు ఉంటాయి. మన బిడ్డలకి వచ్చే శోధనలు కూడా చాలా ఉన్నాయి. దానిలో చాలా మంది మన బిడ్డలు, దేవుని బిడ్డలు జయిస్తున్నారు కూడా, జయించుకుంటున్నారు. వాళ్ళ కష్టాలు, శోధనలు, బాధలు ఎన్నో వస్తాయి. అవన్నీ లేకపోతే అసలు మన క్రిస్టియన్స్ అవ్వండి, అసలు క్వశ్చన్ లేదు. అవన్నీ వస్తేనే కదా ఈ లోకంలో మనం ఉన్నాం. అసలు మనల్ని వెలివేస్తుందంట లోకం, మనల్ని అసహించుకుంటుంది. మరి ఇటువంటి లోకంలో ఉన్నవాడి ఆయన యేసయ్య వచ్చి జయించాడు అంటున్నాడు. ఆయన జయించాడు కంటే ఆ జయం మనకిస్తాను అంటున్నాడు. మరి ఆ జయాన్ని పట్టుకుని మన బిడ్డలు, చదువుకునే బిడ్డలు బాగా చదువుకుని నాయన
మరి మంచి జ్ఞానవంతులై మరి బయట సొసైటీలో మనం ఒక స్పెషల్ సెల్స్గా ఉండాలి. అమ్మా శిశురాలు స్పెషల్ సెల్స్ అని చెప్తాను ఎంబ్రియాల్లో. దీస్ ఆర్ ది సమ్ స్పెషల్ సెల్స్ ఉంటుంది టిష్యూ. ఆ టిష్యూ మనందరినీ నీ బ్రెయిన్ కానీ, నీ హార్ట్ కానీ, లంగ్స్ కానీ ప్రతి అవయవంలో ఆ స్పెషల్ సెల్స్ వెళ్ళిపోతాయి, ఆర్గనైజ్ చేస్తాయి. నీవు దేవుడి బిడ్డగా స్పెషల్ సెల్స్గా ఉండాలి. మనం ఉంటూ సమాజంలో మన పని మనం చేసుకుంటూ అదే సందర్భంలో మన దేవుని ఘనపరుచుకోవాలి. ఏ విధంగా కనపరుస్తావు? ఏ విధంగా కనపడతావమ్మా? డప్పులు పెట్టి పెద్ద పెద్ద డ్యాన్స్లు వేయమని కాదు, పెద్ద పెద్ద పాటలు పాడమని కాదు, పెద్ద గొడవలు చేయమని కాదు. నీ క్రియల ద్వారా బిడ్డలో యూత్ గురించి చెప్తున్నాను. విన్నవాళ్ళు ఎవరైనా యూత్ ఉంటే చాలా జాగ్రత్తగా ఆలోచించు. నీ క్రియల ద్వారా దేవుడిని మహిమపరుస్తుంది అంట. ఎంత వాక్యం అండి ఇది! మనకు తెలీదు మనం దేవుని ఎలా గనపరుస్తున్నాం, మనకు తెలీదు. కానీ మనం చేసే పనులు దేవుణ్ణి గనపరుస్తాయట ఖచ్చితంగా. ఓహో ఈమె దేవుడి బిడ్డ, ఓహో ఈయన దేవుడి బిడ్డ, అందుకనే ఈయనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఇదిగో ఈ దేవుని బిడ్డ లంచాలు తినడం, ఇదిగో ఈ దేవుని బిడ్డ అబద్ధాలు చేయడం, ఇదిగో ఈ దేవుని బిడ్డ స్వార్థం లేదు, ఇదిగో ఈ దేవుని బిడ్డకి దురాశలు లేవు, ఇవన్నీ లేవు. ఇవన్నీ ఉన్నాయి క్వాలిటీస్, మీకు అన్నీ తెలుసు. ఇవన్నీ ఉన్నప్పుడు అవి కలిగి ఉండటమే మనకి దేవుడికి ఇచ్చేటువంటి మరో రిటర్న్ గిఫ్ట్. మనం దేవుడికి ఇచ్చేదే అదే, దేవుని ఘనపరుచుకోవటం. మరి ఈ 2 వాక్యాలు మీరంతా జాగ్రత్తగా విన్నారు, సంతోషం అమ్మా. ఎక్కువగా పాస్టర్ గారు అంతా నాకు జ్ఞానం లేకపోయినా కొన్ని మాటలు గుర్తుపెట్టుకున్నా చెప్పాను. దేవుడు మీకు బాగా విన్నారని నేను మీ తలలు చూసి అనుకుంటున్నాను. సంతోషంగా మీ చెవులు బాగా వినపడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఏమ్మా ఆర్గన్ ఆఫ్ హార్ట్ అని బాగా పనిచేస్తుంది మనకి. అంటే గ్రహణ శక్తి ఉంది కదా, ఎక్స్టర్నల్ ఇయర్, మీడియల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ కూడా బాగా పనిచేస్తుంది. అవన్నీ వెళ్ళి మన మెదడుకి వెళ్తున్నాయి, మన మెదడులో అవి రికార్డ్ అవుతున్నాయి. దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. మరి దేవుడి వాక్యాన్ని దీవించి మరొకసారి అందరికీ మనకి దేవుని యొక్క దీవెనలు కావాలని మరి ఈ వాక్యాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, నిద్రపోతున్నారమ్మ. దేవునికి స్తోత్రం. లౌడ్లీ లౌడ్లీ. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అది హల్లెలూయా అంటే అర్థం ఏంటమ్మా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. నాకు తెలిసిన అది స్తోత్రం వల్లే. హల్లెలూయా అంటే దేవునికి ద గ్లోరీ టు అవర్ గాడ్, మహిమ అంటాం. హల్లెలూయా అంటే ఏమన్నా పాస్టర్ గారు అంతే కదా. అదే ఒకవేళ చిన్న చిన్న తప్పులు ఉంటాయి, నేనేం పాస్టర్ గారు కాదంటావు, జాత వాళ్ళని ఏమనుకోద్దండి. కాబట్టి ఏముంది చిన్నది. దేవుడు ఇంకా నన్ను బతికిచ్చాడు. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర కూర్చోమని ఇంకా నాకు లైఫ్ ఇచ్చాడు అనమాట ఆయన. దేవునికి స్తోత్రం నేను చెప్పుకుంటాను. హల్లెలూయా. అందరికి ఒకసారి నమస్కారాలు చెప్పుకుంటూ, అమ్మా శిష్యురాలు నా గురించి మొత్తం నిన్ను వదిలితే మొత్తం ప్రపంచం అంతా చెప్పేస్తా ఒక్క నిమిషంలో. నిజమేనా? నిజమే. నేను కూడా అతిశయోక్తి కాదు, కానీ పిల్లలు వచ్చేసి నేను అదే చిన్న మేడం చెప్తుంది, ఆ మేడమే ఫోన్లు ఎత్తుతుంది, ఏడుస్తున్నారు పిల్లలు. ఏంటో నాకు అర్థం కాలే. ఒరే నేను ముసలోండి అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను అంటే వాళ్ళు చెప్పుతుంటే మాకు అసలు అర్థం కాదు సార్. మాకు ఎందుకో మీ ట్యూన్ మాకు అర్థమైపోయింది రోజు. అదే ఏమో విజయలక్ష్మి చెప్పవేమో, నిజాన్ని చెప్పడానికి భయపడతావు. చెప్తున్నావు కదా, అక్కడ గాయత్రి కూడా ఉంది. గాయత్రి కూడా మాట్లాడమ్మా నువ్వు. ఏది పెట్టిందా? అన్మ్యూట్ చేసుకో. ఎక్కడుంది? ఊరు వచ్చింది చూడు. ఒక్క నిమిషం గాయత్రి, నేను మేడం వాళ్ళని పరిచయం చేస్తాను. పైన మేడం జ్యోతి మేడం ఉన్నారు చూడు. చూడమ్మా పైన నమస్తే మేడం, పరిచయం చేయండి అందరినీ. నేను రికార్డింగ్ స్టాప్ చేద్దానా విజయ్? చేసేయండి, స్టాప్ చేయండి.